వీడియోని మొదటి నుంచి ఆఖరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకనగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవుడు పలికే ప్రతి మాట, ఈ వీడియోలో చెప్పబడుతున్న ప్రతి మాట మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. మీకు దేవుడు మంచి మంచి అవకాశాలు ఇవ్వబోతున్నాడు. అనగా మీ దైనందిన జీవితంలో దేవుడు అనేకమైన అవకాశాలు మీకు వచ్చినట్లుగా చేయబోతున్నాడు. అంటే ఆపర్చునిటీస్ మీ జీవితంలోనికి వచ్చినట్లుగా దేవుడు రాబోయే రోజుల్లో చేయబోతున్నాడు. దానికి దేవుడు మీ ఎదుట మూయబడి ఉన్న తలుపులను దేవుడు తెరిచాడు. మీ ఎదుట మూయబడి ఉన్న ప్రతి తలుపును దేవుడు తెరిచి మీకు అవకాశాలు వచ్చినట్లుగా దేవుడు ద్వారాలను తెరవబోతున్నాడు. ఎంతో కాలం నుండి ఒక్క ఛాన్స్, ఒక్క ఆపర్చునిటీ దొరికితే చాలు, ఒక్క ఛాన్స్ దొరికితే చాలు అని చెప్పి మీరు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు. ఉద్యోగ విషయంలో ఒక్క ఛాన్స్ దొరకాలని, అలాగే వివాహ విషయంలో ఒక్క ఛాన్స్ దొరకాలని, అలాగే ఈ ఒక్కసారికి నాకు అద్భుతం జరిగితే బాగుండు, ఈ ఒక్కసారికి నా జీవితంలో మేలు జరిగితే బాగుండు, ఈ ఒక్కసారికి నాకు సహాయం చేయ ప్రభు అని మీరు ఎప్పుడున్న దేవుని అడుగుతున్నారు. తప్పకుండా దేవుడు నీ కొరకు ద్వారాలను తెరవబోతూ ఉన్నాడు. కాబట్టి దిగులు పడకు, భయపడకు. మరి మీరు కూడా అనేక మందిని అడుగుతూ ఉన్నారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఒక్క ఛాన్స్ ఈ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా, ఒక్కసారికి నాకు ఛాన్స్, ఒక్కసారి నన్ను చూడు అని చెప్పి చాలా మాటలు చెప్తూ ఉంటారు. ఇలాగా చాలామంది కూడా సినిమా డైరెక్టర్లు కూడా వాళ్ళు డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రోగ్రాల్లో వాళ్ళకి సంబంధించిన వాటిల్లో రాజకీయ నాయకులు కానీ సినిమా యాక్టర్లు కానీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి, నేను ఖచ్చితంగా నేను ఏం చేయాలో చేస్తానని చెప్పి అవకాశాలను అడిగి పొందుకుంటారు. సో దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుడు కూడా మనకి మంచి మంచి అవకాశాలు వచ్చినట్లుగా చేస్తాడు. మీరు విదేశాలు వెళ్ళడానికి, అన్ని విషయాల్లో కూడా మీ లోన్ శాంక్షన్ అవ్వడానికి దేవుడు మీకు మంచి మంచి అవకాశం ఇస్తాడు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా వినండి. దేవుని ఆత్మ ద్వారా చెబుతున్న ఈ మాటలు కాబట్టి మీరు నమ్మి వినినట్లయితే మీ జీవితంలో తప్పకుండా అద్భుతాన్ని మీరు చూస్తారు. సో దానికంటే ముందుగా వీడియోని లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, అలాగనే కామెంట్ చేయండి. దేవుడు నాకు అవకాశం ఇస్తున్నాడు అని చెప్పి హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. అందరికీ కూడా షేర్ చేయండి. మీరు వాట్సాప్ స్టేటస్లో కూడా ఈ యొక్క లింక్ని షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేయండి. అయితే మూలవాక్యం ఏంటి అంటే చాలా అద్భుతమైన సబ్జెక్టు, చాలా బాగుంటుంది. అసలు దేవుడు మనకి ఎలాగ అవకాశం ఇస్తాడు, ఎలాంటి అవకాశాలు ఇస్తాడు, ఎందుకు దేవుడు మనకు అవకాశాలు ఇవ్వడు అనేది చాలా 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 మంచిగా ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియపరుస్తాను. సో దానికి మనము బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మరి 7వ వచనం నుండి చదువుకుందాం. దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయవాడును, ఎవడనూ తీయలేకుండా వేయవాడునైన పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయ నేరడు. దేవుడు తెలియపరుస్తున్న మాట, తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను. దేవుడు అంటున్నాడు, నేను ఒకవేళ డోర్ క్లోజ్ చేస్తే ఆ డోర్ని ఎవరు కూడా ఓపెన్ చేయలేరు. నేను కనుక ఒక్కసారి డోర్ ఓపెన్ చేస్తే ఎవరు కూడా ఆ డోర్ని క్లోజ్ చేయలేడు. ఒక మనిషి జీవితంలో దేవుడు కొన్ని సందర్భాల్లో వారి ఎదుట ముయ్యబడిన తలుపులను తెరుస్తాడు, తెరుచుకున్న తలుపులను మోస్తాడు. అలా గనక దేవుడు చేస్తే ఆ మూసి ఉన్నదాన్ని ఎవరు తెలవలేరు, తెరిచి ఉన్నదాన్ని ఎవరు కూడా ముయ్యలేరు. కాబట్టి ఇప్పుడు దేవుడు మన ఎదుట తలుపులు తెరవాలి అంటే మనము ఏం చేయాలి అనేది ఈ యొక్క వాక్యంలో క్లియర్గా నేను మీకు వివరిస్తాను. చాలా జాగ్రత్తగా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విని మీరు బలపడండి. సో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనకి అనేక అవకాశాలు ఇస్తాడు, అనేక సందర్భాల్లో దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు. సో మీ జీవితంలో దేవుడు మీ ఎదుట తలుపు ఎలా తెరిచి మీకు అవకాశాలు ఇస్తాడు అనేది నేను మీకు తెలియపరుస్తా. నేను ఒక రోజున మా ఫ్యామిలీ మెంబర్స్ని నేను అడిగాను. చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు నాకు కొంచెం ఒక 10,000 15,000 రూపాయలు నాకు ఇస్తే మీ డబ్బులు మరలా మీకు తిరిగి ఇచ్చేస్తాను, తప్పకుండా నాకు హెల్ప్ చేయండి, నా మీద నమ్మకం ఉంచండి, ఒక పెట్టుబడిలా పెట్టండి, నాకు కావాలి, కొన్ని కంప్యూటర్ దానికి సంబంధించినవన్నీ కొనుక్కొని ఆ స్కిల్స్ అన్నీ నేను నేర్చుకొని తప్పకుండా మరలా మీ డబ్బులు మీకు నేను ఇచ్చేస్తానని చెప్పినప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి
ఎంతోమందిని అడిగినా కానీ ఎవరు కూడా ఆ డబ్బులు నాకు ఇవ్వడానికి, నా మీద నమ్మకం పెట్టడానికి ఎవరు కూడా హోప్స్ లేవు. కానీ దేవుణ్ణి అడిగితే దేవుడు నాకు ఇచ్చాడు. అయితే దేవుడు ఇచ్చాడు అవకాశం. అలాగనే దేవుడు ఇచ్చిన స్కిల్స్ ద్వారా నేను దేవుళ్ళలో బాగా ఎదిగాను. ఫైనాన్షియల్గా కూడా చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. సో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒక సిస్టర్ గారు ఫోన్ చేశారు. బ్రదర్, నాకు ఉద్యోగం ఇస్తానని చెప్పారు, ఇస్తారని నమ్మాను, కానీ మరలా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు అని. లోన్ ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు లోన్ ఇవ్వడానికి కుదరట్లేదని అంటున్నారు. ఇలాగా వచ్చిన అవకాశాలన్నీ కూడా వచ్చినట్లే వచ్చి చేజారిపోతూ ఉన్నాయి. అయితే మనుషులు ఎవరు నిన్ను నమ్మట్లా, మనుషులు ఎవరు కూడా నీకు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు, నీకు ఛాన్సెస్ ఇవ్వట్లా. కానీ దేవుడు నీకు ఇస్తాడు. అంటే దేవుడు కార్యం చేసి, అద్భుతం చేసి, నిన్ను ఆశీర్వదించి అవకాశాల కొరకు దేవుడు నీ ఎదుట మూయబడి ఉన్న తలుపులు, ఇత్తడి తలుపులు, అలాగే ఇనుప గడియలు, ప్రియా దేవుని బిడ్డలారా, బద్దలు కొట్టి నిన్ను బయటకు తీసుకొని వెళ్ళి అనేకులు ఎదుట దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. పౌలు శిలలను చెరసాల తలుపును బద్దలు కొట్టి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. పేతురుని చెరసాల తలుపులు బద్దలు కొట్టి దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. అలాగనే మరి దానియేలుని రాతితో చేయబడిన తలుపులను బద్దలు కొట్టి దేవుడు దానియేలుని సింహాల బోన్లో నుండి బయటకు తీసుకొని వచ్చాడు. సో ప్రియా దేవుని బిడ్డలారా, నిన్ను వెలుగులోనికి రాకోకుండా మూసివేసిన ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున నీ జీవితంలో నుండి తొలగిపోబోతా ఉన్నది. దేవుడు మీకు ఎలా అవకాశం ఇస్తాడు అనేది దేవుని యొక్క వాక్యంలో మీకు తెలియపరుస్తా. లూకా సువార్త మరి 11వ అధ్యాయంలో నుండి మనము వాక్యం ధ్యానం చేసుకుందాం. చక్కగా ఈ మాటలు కూడా మీరు చదివి నాతో పాటు ఏకీభవించండి. దేవుడు మీతో మాట్లాడతాడు. సో దేవుడు మీకు అవకాశం ఇవ్వాలి అంటే మీరేం చేయాలి అనేది కూడా నేను మీకు తెలియపరుస్తాను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదిలిము, నా స్నేహితుడు ప్రయాణం చేయించు మార్గంలో నా యొద్దకు వచ్చినాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పినలా, అతను లోపలే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన ఆయనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలనే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. ఈ మాట నోట్ చేసుకోనండి. నాక్, తట్టండి, మీకు అది తీయబడును. సో మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కాలింగ్ బెల్ కొడతాం, లేకపోతే తలుపు కొడతాం, గట్టిగా అరిచి పిలుస్తాం. సో లోపలికి వెళ్ళాలి అంటే ఆ బయట ఉన్న గేట్ కానీ లేకపోతే ఆ ద్వారం కానీ ముందుగా నువ్వు ఆ లోపలికి వెళ్ళాలంటే ఆ తలుపులు నీకు తెరవబడాలి. తెరవబడకుండా నువ్వు లోపలికి వెళ్ళలేవు. సో దేవుడు చెప్తున్నాడు, తట్టండి, మీకు తీయబడును. పరలోకములో ఉన్న తలుపులను మీరు తట్టినప్పుడు మీకు తీయబడును. ఖచ్చితంగా దేవుడు నీ కొరకు తలుపులను తెరుస్తాడు. అయితే ఈ రోజున మూసుకుపోయి ఉన్నాయి. సో ఫైనాన్షియల్గా అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. అలాగనే ఇంకా రకరకాలుగా నీకు సోర్సెస్గా ఉన్నవన్నీ కూడా, అన్ని డోర్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి. సో ఏ విషయంలో అయినా కానీ నీకంటూ కూడా ఎటువంటి ఆస్కారం లేకోకుండా ఎటు వెళ్దామన్నా కానీ అన్ని డోర్స్ కూడా క్లోజ్ అయిపోయి ఇక నువ్వు ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో బంధించబడి ఉన్నావు. దేవుడు చెప్తున్నాడు కదా, తట్టుడి, మీకు తీయబడును. అంటే నువ్వు నాక్ చేసినప్పుడు కాలింగ్ బెల్ కొడితే నీకు అది తీయబడుతుంది. అంటే దేవుడు నీకు ద్వారాలను తెరుస్తాడు. అది ఎలాగా అనేది ఆయనే చెప్పాడు. ఏంటి అంటే ఒక ఉదాహరణ చెప్పాడు. మీకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు మిడ్ నైట్ మీ దగ్గరికి వచ్చాడు. మై డియర్ ఫ్రెండ్, నాకు ఒక 3 రొట్టెలు కావాలి, నాకు అర్జెంటుగా, లేకపోతే ఒక 3,000 కావాలి, ఒక 30,000 కావాలి, నాకు అర్జెంటుగా ఇవ్వు, నేను ఎమర్జెన్సీలో ఉన్నాను అని మీ దగ్గరకు వచ్చి అడిగారు. మీ దగ్గర అవి లేవు. అతడు మీకు తెలిసిన వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఇదిగో నా స్నేహితుడు ఉన్నాడు, నా ఫ్రెండ్ ఉన్నాడు, ప్రయాణం చేస్తూ మార్గంలో నా యొద్దకు వచ్చాడు, అతనికి ఒక అమౌంట్ కావాలంట, కొంచెం ఫుడ్ కావాలంట, నా దగ్గర అయితే ఏం లేదు, నువ్వు ఏదైనా ఇస్తే అది నేను తీసుకొని అతనికి ఇస్తాను, మరలా నేను వెంటనే ఇచ్చేస్తానని చెప్పినప్పుడు లోపల ఉన్న ఫ్రెండు, నన్ను కంగారు పెట్టొద్దు, నన్ను తొందర పెట్టొద్దు, తలుపు డోర్ క్లోజ్ చేసేస్తుంది, పిల్లలందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు, ఈ టైంలో వచ్చేవేంటి, ఈ టైంలో నేను ఇవ్వలేనని చెప్పినప్పుడు అతను మరలా లేచి ఇయ్యకపోయినా సిగ్గు విడిచి మాటికి అడుగుట వలన,
అంటే ప్లీజ్ చూడరా, అరే ప్లీజ్ 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 అర్థం చేసుకోరా, నా పరిస్థితి అర్థం చేసుకోరా, రే రే నీ కాళ్ళు పట్టుకుంటాను, అరే రే రే ప్లీజ్ రా, ప్లీజ్ దయచేసి ఇవ్వు ఇవ్వు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చిన్నప్పుడు మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఒక 100 రూపీస్ కానీ ఏదైనా కావాలి అన్నప్పుడు ప్లీజ్ 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 అని నేను ఎంతో రిక్వెస్ట్ చేసి అడుగుతా. అప్పుడు 2-3 రోజులు ఖచ్చితంగా అది నాకు దొరికిద్ది. సో ఇతను కూడా మరి 1 గంట 2 గంటలు అక్కడే ఉండి, అరే చూడరా ప్లీజ్లా అని చెప్పినప్పుడు, అబ్బా నన్ను వదిలేటట్టు లేని, నా ప్రాణం తినేస్తున్నాడని చెప్పి కావలసినవన్నీ ఇచ్చి అతను గోల తట్టుకోలేక అక్కడ నుండి పంపించేశాడట. సో ఈ ఉదాహరణ ఏంటి అంటే, ఈ లోకంలో జరిగేది ఇదే. సో ఇలా జరుగుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, పరలోకమందున్న దేవుని కూడా మనము ఎలా అడగాలంటే మాటి మాటికి అడగాలి. మాటి మాటికి పరలోకములో ఉన్న తలుపులను తట్టాలి. నువ్వు మాటి మాటికి ఉద్యోగం కోసం అడుగు, ఖచ్చితంగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. మాటి మాటికి దేవుడి దగ్గరికి వెళ్ళి సంతానం కలుగు చేయమని అడుగు, అప్పులు తొలగించమని అడుగు, ఆరోగ్యం కలుగు చేయమని అడుగు, అలాగే నీకున్న సమస్యలు పోవాలని అడుగు, శ్రమలు పోవాలని అడుగు, కష్టాలు పోవాలని అడుగు, అభివృద్ధి కావాలని అడుగు, అలాగనే డెవలప్మెంట్ కావాలని అడుగు, అవకాశాలు ఇప్పించమని అడుగు. ఖచ్చితంగా నీకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10, 15, 20, 30, 40, 50, 100, 1000, 1,00,000 అవకాశాలు వచ్చి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి నువ్వే వెళ్తావు. ఇంకొకరికి కూడా అవకాశం ఇచ్చే స్థితికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. అందుకనే మనం ఏం చేయాలి, దేవుడు మనకు తలుపు తెరవాలి అంటే, మనకి ఛాన్సులు ఇవ్వాలి అంటే, ఆపర్చునిటీస్ ఇవ్వాలి అంటే, మనం ముందుగా దేవుని దగ్గరికి వెళ్ళి తట్టాలి, కన్నీళ్లతో ప్రార్థన చెయ్యాలి, మోకరించి ప్రార్థన చెయ్యాలి. ఇక్కడ అర్ధరాత్రి వేళ స్నేహితుని వద్దకు వెళ్ళి అతడు అడుగుతున్నాడు. నీవు కూడా మిడ్నైట్ లేచి, అర్ధరాత్రి పూట లేచి దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు దయచేసి, మాటి మాటికి రోజు మార్చి రోజు ప్రతిరోజు అలాగ అడుగుతా ఉంటే ప్రార్థనలో ఇదొక మెలకువ అన్నమాట. సో ఇలాగ ప్రార్థన చేయడం మూలన ఖచ్చితంగా దేవుడు పుష్కలంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు తోడు ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. నువ్వు అడిగింది దేవుని యొద్ద నువ్వు పొందుకుంటావు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద మనము తట్టాలి. తట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మన కొరకు ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను దేవుడు మనకి కుమ్మరిస్తాడు. దేవుడు తలుపు తెరవాలంటే నీ గది తలుపులను మూసుకొని నీవు దేవుని యొద్దకు వెళ్ళి మోకరించి పరలోకమందున్న తలుపులను కొట్టినప్పుడు నీ కొరకు దేవుడు ద్వారాలను తెరిచి నీకేం కావాలో దేవుడు డిస్కషన్ చేసి దేవదూతలతో అది నీకు అప్రూవ్ చేసి సంతకం పెట్టి సైన్ చేసి నీకు గ్రాండ్గా రిలీజ్ చేస్తాడు. బిడ్డలేక బాధపడుతున్నావు, ఖచ్చితంగా బిడ్డల్ని కలుగుతారు, దేవుడు పర్మిషన్ ఇస్తాడు. కాబట్టి దిగులు పడకు. సో తట్టినప్పుడు నీకు దేవుడి ద్వారాలు తెరుస్తాడు. అందుకని ఇక నుండి మీరు ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేయడం ప్రారంభం చేయండి. సో ఖచ్చితంగా ఒక వారం 10 రోజుల్లో మంచి అవకాశాలు మీకు కలిగి మీకు కావాల్సిన వాటన్నింటిని దేవుడు ఇచ్చును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీ బిడ్డని, నీ కుమార్తెను దీవించండి, మంచి అవకాశాలు దయచేయండి. అర్ధరాత్రి లేచి పరలోకమందున్న తలుపులను తట్టి సమస్త విధములైన వాటిని పొందుకొని నీ బిడ్డ ఆశీర్వదింపబడి దీవించబడి మహిమతో నింపడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తే యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమె. 9908937164 ఈ నెంబర్కి మీకు ఏమైనా ప్రార్థనా అవసరతలు ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు తప్పకుండా ప్రార్థన చేయించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ వీడియోను ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగే ప్రియా దేవుని బిడ్డలారా, కామెంట్ చేయండి, దేవుడు నాకు అవకాశం ఇస్తాడు అని. అలాగనే కనపడుతున్న ఈ నెంబర్ ఒకటే. ప్రియా దేవుని బిడ్డలారా, మరి చేస్తున్న ఈ పరిచర్య ముందుకు సాగడానికి మీ వంతుగా ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా మీరు సహకరించి ఈ పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళడానికి ఆర్థికంగా సహకరించండి. సో కనపడుతున్న ఈ నెంబర్కి మీరు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినట్లయితే ఒక 10 మంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన దాని ప్రకారంగా ఒక మంచి కానుక పంపించండి. మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక.